ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా తలకు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణరక్షణ ఉంటుందని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వి చంద్రశేఖర్ అన్నారు. మండల కేంద్రమైన కొయ్యలగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ సురక్ష ఆసుపత్రి వైద్యులు కె దిలీప్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆర్థిక సహాయంతో ఆయన మిత్రుడు సినీ నటుడు సాయి కిరణ్ తో కలిసి పోలీస్ సిబ్బందికి పాత్రికేయులకు హెల్మెట్లను డాక్టర్ దిలీప్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపవద్దని, ఏదైనా ప్రమాదం జరిగితే మనిషి భాగంలో ముఖ్యమైన వాటిలో తల కూడా అతి ముఖ్యమైందని, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాలని, తమ కుటుంబం ఆధారపడి ఉంటుందని పలు సూచనలు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పాత్రికేయులు చిటికెన రమేష్, వి నివాస్, జనసేన మండల అధ్యక్షులు తోట రవి, బొబ్బర చిన్నరాజు తదితర గ్రామ యువత పాల్గొన్నారు. పర్సనల్ క్లోజ్ ఫ్రెండ్ చాలా ఏళ్ల నుంచి, సో మోర్ దెన్ 20 years నుంచి మేము ఫ్రెండ్స్. సో మాక్సిమం ఆయన బర్త్డే అంటే మిస్ అవ్వను. సో ఈసారి మళ్ళీ బర్త్డే అని చెప్పి నేను షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని వచ్చాను అటెండ్ అవ్వడానికి. ఇంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది, అందరికి హెల్మెట్స్ పంచుతున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నిజంగానే హెల్మెట్స్ చాలా ఇంపార్టెంట్ మన డ్రైవింగ్ లో. వాటిలో నాకు కూడా కాలేజ్ టైంలో 1-2 సార్లు యాక్సిడెంట్స్ అయినప్పుడు నిజంగా హెల్మెటే కాపాడింది. దాని వల్లనే ఇంకా బతుకున్నాను. సో అది మనం చాలా లైట్ తీసుకుంటుంటాం జనరల్ గా, ఒకవేళ హెల్మెటే కదా అని చెప్పి క్యాప్ వేసుకుని వెళ్ళిపోవడం అలాంటివి చేస్తుంటాం. సో దయచేసి ప్లీజ్ వేర్ యువర్ హెల్మెట్స్. అండ్ ఇంకోటి డాక్టర్ గారి గురించి చెప్పాలంటే, సో ఆయన డాక్టర్ అనే పదానికి నిజమైన మీనింగ్ క్రియేట్ చేశారని అనిపిస్తుంది. నా ఫ్రెండ్ అని కాదు, బట్ నా కళ్ళెదురుగానే ఆయన కొన్ని వేల మంది పేద ప్రజల్ని హెల్ప్ చేయడం నా కళ్ళారా చూశాను. ఆయనే కాదు, వాళ్ళ ఫాదర్ గారు కూడా నా చాలా క్లోజ్ ఫ్రెండ్. సో ఆయన కూడా ఏజెన్సీ ప్రజల్ని, మన ఫారెస్ట్ లో ఉండే వాళ్ళని చాలా మందికి ఆదుకున్నారు. కర్ణాపురంలో చిన్న క్లినిక్ పెట్టుకుని. సో వాళ్ళందరినీ చూసి నేను పర్సనల్ గా లైఫ్ లో చాలా చేంజ్ అయ్యాను. ఇలా ఇంతమందికి హెల్ప్ చేయొచ్చు, మనం కూడా సైడ్ బై సైడ్ మన లైఫ్ లో చిన్న చిన్న సహాయాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అదే నిజమైన మానవత్వం అని నేను కూడా నేర్చుకున్నాను. సో ఈ రోజు మళ్ళీ వచ్చి మా డాక్టర్ గారి జన్మదిన కార్యక్రమంలో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.